ఫ్రెండ్స్ యొక్క టూర్లు మరియు ఆ టూర్లలో వాళ్ళు చేసే చిలిపి పనులు, సరదాల గురించి ఎవరూ అడక్కపోతేనే మంచిది. ఎందుకంటే ఆ టూర్లలో వాళ్ళు చేసే పనులు చాలా క్రేజీగా ఉంటాయి. కుమార్, నితిన్, అనిల్ మరియు సమీర్ అనే నలుగురు ఫ్రెండ్స్ గోవాకు హాలిడే కోసం వెళ్ళారు. ట్రైన్ మరియు హోటల్ బుకింగ్లన్నీ ఇంటర్నెట్ ద్వారానే చేసుకున్నారు. కేవలం ప్యాకింగ్ మాత్రమే మిగిలింది. రైలు ప్రయాణం కొంచెం అలసటగా ఉన్నప్పటికీ చాలా సరదాగా గడిచింది. ఆ తర్వాత చివరకు హోటల్కు చేరుకున్న వాళ్ళంతా ఫ్రెష్ అయ్యి చుట్టుపక్కల ఉండే ఒక 2-3 ఫేమస్ ప్లేసెస్లో రాత్రి తిరిగి హోటల్కు చేరుకున్నారు. నలుగురు బాగా అలసిపోయి ఉన్నారు. కుమార్ మరియు నితిన్ ఒక గదిలో ఉన్నారు. అలాగే అనిల్ మరియు సమీర్ వేరే గదిలో ఉన్నారు. అందరూ హోటల్లోని రెస్టారెంట్కి వెళ్ళి భోజనం చేసి తమ తమ గదుల్లోకి నిద్రపోవడానికి వెళ్ళారు. మంచంపై పడుకోగానే కుమార్, నితిన్, సమీర్లకు నిద్ర పట్టేసింది. కానీ అనిల్కు అంత మెత్తటి పరుపు మీద పనుకునే అలవాటు లేదు. కాబట్టి అతను పదే పదే అటు ఇటు కదులుతూ ఉన్నాడు. అలా కదులుతూ కళ్ళు తెరిచిన అతను ఒక్కసారిగా షాక్ అయ్యాడు. మంచం ముందు అద్దంలో సమీర్ దగ్గర దాదాపు ఒక 35 ఏళ్ల వ్యక్తి నిలబడి సమీర్ను కన్నార్పకుండా చూస్తుండడం అనిల్ చూశాడు. వెంటనే తన మంచం నుండి లేచి లైట్ స్విచ్ ఆన్ చేశాడు అనిల్. కానీ అక్కడ ఎవరూ లేరు. హలో ఎవ్రీవన్, మీరంతా బాగున్నారని ఆశిస్తున్నాను. రోజులాగే ఈరోజు కూడా మీకు కొత్త హారర్ స్టోరీ వినిపించబోతున్నాను. ఇప్పటి వరకు మీరు ఈ వీడియోను లైక్ చేయకపోతే ప్లీజ్ ఇప్పుడే లైక్ చేయండి. మీరు లైక్ చేయడం ద్వారా ఈ వీడియో మీ వంటి హారర్ స్టోరీ లవర్స్ మరికొంతమందికి సజెస్ట్ చేయబడుతుంది. అలాగే మీ లైఫ్లో ఏమైనా హారర్ ఇన్సిడెంట్స్ జరిగి ఉంటే డిస్క్రిప్షన్లో ఉన్న మన మెయిల్ ఐడికి వివరంగా రాసి పంపండి. మీ అనుభవాలను మన సబ్స్క్రైబర్స్తో పంచుకోవచ్చు. ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా ఇవాల్టి హారర్ స్టోరీ స్టార్ట్ చేసేద్దాం. అదంతా చూసిన అనిల్కు తల నుండి చెమటలు కారడం స్టార్ట్ అయ్యాయి. చెమట తుడుచుకొని నీళ్లు తాగడానికి ముందుకు వెళ్ళగా ఒక చిన్న సౌండ్ వినిపించింది. మరియు ఆ సౌండ్ నెమ్మదిగా పెరుగుతూ ఉంది. అతను ఆ సౌండ్ను జాగ్రత్తగా వినగా ఆ సౌండ్ సమీర్ పక్కన ఉన్న టేబుల్ దగ్గర నుండి వస్తుంది అని అనిల్కు అర్థమైంది. భయపడుతూ నెమ్మదిగా అనిల్ ఆ టేబుల్ దగ్గరకు వెళ్ళి చూడగా అది టేబుల్ మీద ఉన్న కూల్ డ్రింక్ బాటిల్ నుండి వస్తున్న సౌండ్. అది చూసిన అనిల్, ఏంటి దీనికా నేను ఇంత భయపడింది అని తనలో తాను నవ్వుకున్నాడు. బాటిల్ మూత టైట్గా మూసి వెనక్కి తిరగగానే అతనికి మరో సౌండ్ వినిపించింది. ఈసారి ఆ సౌండ్ బాత్రూమ్ నుండి వస్తుంది. అక్కడికి వెళ్ళి చూస్తే వాటర్ ట్యాప్ తెరిచుంది. ఆ ట్యాప్ మూసి వెనక్కి వచ్చిన అనిల్ కొన్ని నీళ్లు తాగి పడుకోగానే 2 సౌండ్స్ అతనికి ఒకేసారి వినిపించాయి. ఒకటి మళ్ళీ ట్యాప్ నుండి నీరు కారే శబ్దం, ఇంకొకటేమో వెళ్ళనివ్వు, నన్ను వెళ్ళనివ్వు, ప్లీజ్ నన్ను వదిలే అని సమీర్ నిద్రలో కలవరిస్తున్న శబ్దం. అది చూసి కంగారు పడ్డ అనిల్ సమీర్ను నిద్రలేపగా సమీర్కు ప్రాణం లేచొచ్చినట్లయింది. నిద్రలేచిన సమీర్ గట్టిగా ఊపిరి పీల్చుకున్నాడు. అప్పుడు అనిల్, ఏమైందిరా, ఎందుకలా కలవరిస్తున్నావు అని అడగ్గా ఒక వ్యక్తి పదే పదే కలలో తన దగ్గరకు పిలుస్తున్నాడు అని, చూడటానికి అతను మామూలుగా ఉన్నాడని కానీ అతని రూపం భయంకరంగా ఉందని, కాలిన బట్టలు వేసుకున్న ఆ వ్యక్తి పదే పదే సడన్గా తన కలలోకి వస్తున్నాడని, అతని కళ్ళ ముందుకు వస్తున్నాడని చెప్పాడు సమీర్. అది విన్న అనిల్కు టెన్షన్ మరింత పెరిగిపోయింది. ఎందుకంటే కాసేపటి క్రితం ఎవరైతే సమీర్ మంచం దగ్గర నిలబడి సమీర్ను చూస్తూ ఉండటం అనిల్ చూశాడో అతని పోలికలు సమీర్ చెప్పిన మనిషి పోలికలు ఒకేలా ఉన్నాయి. ఇంత జరిగిన తర్వాత అనిల్ మరియు సమీర్ అక్కడ ఉండటం మంచిది కాదని భావించి వెంటనే తమ బ్యాగులు, మిగిలిన వస్తువులు తీసుకొని కుమార్ మరియు నితిన్ గదిలోకి వెళ్ళిపోయారు. వాళ్ళిద్దరిని నిద్రలేపి వాళ్ళకు జరిగిందంతా చెప్పారు. అది విన్న కుమార్ మరియు నితిన్ నవ్వడం స్టార్ట్ చేసి, సరే మీరిద్దరు ఇక్కడే పనుకోండి, మేము వెళ్ళి మీ గదిలో పనుకుంటాం, పిరికి అతవల్లారా అని నవ్వుకుంటూ అనిల్ మరియు సమీర్ ఉన్న రూమ్లోకి వెళ్ళారు నితిన్ మరియు కుమార్. ఇద్దరు తమ బ్యాగులు గదిలో పెట్టగానే నితిన్కు గది బాల్కనీ నుండి ఎవరో దూకినట్లు శబ్దం వినిపించింది. వెంటనే నితిన్ అక్కడికి వెళ్ళి చూడగా అక్కడ ఎలాంటి సౌండు లేదు, ఎలాంటి మనిషి లేడు. అతను గట్టిగా ఊపిరి పీల్చుకున్నాడు.
ఇద్దరు గదిలో కాసేపు అటు ఇటు చూసి ఆ తర్వాత పడుకున్నారు. దాదాపు గంట తర్వాత ఆ గది కిటికీ దగ్గర ఒక కాకి అరుస్తున్న శబ్దం వినిపించింది. నితిన్ కళ్ళు తెరవగా ఆ శబ్దం మరోసారి వచ్చింది. నితిన్ గదిలోని లైట్ ఆన్ చేశాడు. లైటు వెలగ్గానే ఆ కాకి అరుపులు ఆగిపోయాయి. గది లైట్ ఆర్పి నితిన్ పడుకోగానే మళ్ళీ సడన్గా ఆ కాకి అరుపు వినిపించింది. సాధారణంగా పగటిపూట కాకులు కావు కావు అని ఇంటి చుట్టూ తిరుగుతూ అరుస్తూ ఉంటే బహుశా ఎవరో చుట్టాలు వస్తున్నారేమో అని మన పెద్దవాళ్ళు అంటూ ఉంటారు. కానీ రాత్రి 2 గంటలకు ఏదో ఒక కాకి కావు కావు అని అరవడం, అది కూడా ఒక హోటల్ గది కిటికీ దగ్గర. అసలు ఇదంతా ఎందుకు జరుగుతుంది అనే విషయం నితిన్ మరియు కుమార్కి అర్థం కాలేదు. ఆ విషయం మర్చిపోయి నితిన్ నిద్రపోవడానికి ట్రై చేస్తూ ఉండగా సడన్గా డోర్ బెల్ మోగడంతో నితిన్ మరియు కుమార్ ఇద్దరి పరిస్థితి భయంతో దారుణంగా మారిపోయింది. కొంచెం ధైర్యం తెచ్చుకొని కుమార్ హోటల్ రూమ్ తలుపు తెరవగా రూమ్ సర్వీస్ బాయ్ ఎదురుగా నిలబడి ఉన్నాడు. అతను కుమార్తో, సార్ ఇదిగోండి ఎక్స్ట్రా దుప్పటి అన్నాడు. అప్పుడు కుమార్, ఎక్స్ట్రా దుప్పటే? ఎందుకు? మేము ఎలాంటి దుప్పటి ఆర్డర్ చేయలేదు కదా అని అన్నాడు. దానికి రూమ్ సర్వీస్ బాయ్, సార్ మీరే కదా ఇప్పుడే ఫోన్ చేసి ఆర్డర్ చేశారు అని అనగా కుమార్కు కొంచెం కోపం వచ్చింది. అప్పుడు అతను, అరే చెప్తానా కదా నేను ఆర్డర్ చేయలేదని, రాత్రి 2 గంటలకు వచ్చి పిచ్చి పిచ్చి వేషాలు వేస్తున్నారా ఏంటి? ఇంకెవరో ఆర్డర్ చేసి ఉంటారు, పో ఇక్కడి నుంచి అని అరిచాడు. అప్పుడు రూమ్ సర్వీస్ బాయ్, సార్ మీరే ఆర్డర్ చేశారు, మా దగ్గర అన్ని కాల్స్ రికార్డ్ అయి ఉంటాయి, కావాలంటే మీరు కిందకు వచ్చి ఒకసారి వినొచ్చు అని అనగా మరింత కోపం తెచ్చుకున్న కుమార్, సరే పద వస్తాను, అక్కడ గనక నా గొంతు లేదనుకో నీకు నా చేతిలో మూడినట్టే అని కింద లాబీకి వెళ్ళి రిసెప్షన్లో రికార్డ్ అయిన కాల్ విన్నాడు కుమార్. అప్పుడు అతనితో పాటు కిందకు వచ్చిన నితిన్ ఇద్దరూ షాక్ అయ్యారు. ఎందుకంటే ఆ కాల్ రికార్డులో ఉంది కుమార్ గొంతే. హలో, నేను రూమ్ నెంబర్ 311 నుండి మాట్లాడుతున్నాను, మాకు ఒక ఎక్స్ట్రా దుప్పటి ఇవ్వగలరా అని రికార్డ్ అయి ఉండటం విన్న నితిన్ మరియు కుమార్ అనిల్ ఇంకా సమీర్లను నిద్రలేపలేదు. సైలెంట్గా లాబీలోనే కూర్చున్నారు. ఇద్దరు అయోమయంగా ఒకరి ముఖం ఒకరు చూసుకుంటూ ఏం జరుగుతుందో అర్థం కాక తల పట్టుకొని ఆలోచిస్తూ ఉండగా అప్పుడే ఒక గెస్ట్ బయట నుండి వచ్చి గది అడిగాడు. అప్పుడు రిసెప్షన్లో ఉన్న హోటల్ మేనేజర్ నితిన్ మరియు కుమార్ దగ్గరకు వచ్చి, సార్ మీరు ఆ గదికి తిరిగి వెళ్ళకపోతే నేను ఆ గదిని ఆయనకి ఇచ్చేస్తాను, మిమ్మల్ని వేరే గదికి మారుస్తాను, మీకు ఓకేనా అని అడిగాడు. అది విన్న నితిన్ మరియు కుమార్ సరే అన్నారు. అయితే కొద్దిసేపటి తర్వాత ఆ గెస్ట్ రూమ్ నెంబర్ 311 వైపు నడుచుకుంటూ వెళ్ళిపోయాడు. అతను వెళ్ళిన 10 నిమిషాల తర్వాత నితిన్ మనసులోకి ఏమొచ్చిందో తెలియదు కానీ అతను కుమార్ను లేపి అతన్ని తీసుకుని రూమ్ నెంబర్ 311 వైపు వెళ్ళడం స్టార్ట్ చేశాడు. సరిగ్గా 311 నెంబర్ రూమ్ దగ్గరకు చేరుకున్నాక నితిన్ మరియు కుమార్లకు గుండె ఆగినంత పనయింది. ఎందుకంటే వాళ్ళిద్దరూ ఆ గదిని ఎలా అయితే వదిలి వెళ్ళారో ఆ గది అలాగే తెరిచి ఉంది. అక్కడ ఎవరూ లేరు. వారు వదిలి వెళ్ళినప్పుడు లోపల వస్తువులు ఎలా ఉన్నాయో అవి ఇప్పుడు కూడా అన్నీ అలాగే ఉన్నాయి. మెల్లగా అడుగులు వేసుకుంటూ నితిన్ మరియు కుమార్ గది లోపలికి వెళ్ళారు. లైట్ వెలిగించడానికి స్విచ్పై చేయి పెట్టగానే ఆ హోటల్ రూమ్ తలుపు మూసుకుపోయింది. ఇద్దరు గట్టిగా కేకలు వేయడం మరియు తలుపుని కొట్టడం స్టార్ట్ చేశారు. అలా చేయడం వల్ల పక్క గది నుండి అనిల్ మరియు సమీర్ వాళ్ళ కేకలు వింటారని వాళ్ళకొచ్చి సహాయం చేస్తారని అనుకున్నారు. కానీ 10 నిమిషాల పాటు వాళ్ళు కేకలు వేసినా ఏం ఉపయోగం లేకుండా పోయింది. కానీ ఏమైందో ఏమో సడన్గా మళ్ళీ డోర్ బెల్ మోగింది. ఈసారి గది తలుపు చాలా ఈజీగా తెరుచుకుంది. అంతేకాదు మళ్ళీ రూమ్ సర్వీస్ బాయ్ ఒక ఎక్స్ట్రా దుప్పటితో డోర్ బయట నిలబడి ఉన్నాడు. ఈసారి వాళ్ళిద్దరూ మాటలతో టైం వేస్ట్ చేయకుండా నేరుగా లాబీకి పరిగెత్తారు. అక్కడికి వెళ్ళి కాల్ రికార్డింగ్ వింటే ఈసారి ఎలాంటి సౌండ్ వినిపించలేదు. అలాగే రిజిస్టర్ చెక్ చేస్తే అక్కడ ఎలాంటి కొత్త గెస్ట్ వచ్చినట్టు వాళ్ళకి కనిపించలేదు. అది చూసిన నితిన్ మరియు కుమార్ అదంతా వాళ్ళ భ్రమ ఏమో అనుకొని తిరిగి తమ గదిలోకి వెళ్ళిపోయారు. అయితే ఈసారి కూడా అంతకుముందు 2 సార్లు ఏం జరిగిందో అదే జరిగింది. ఇంకా అక్కడ ఉండడం సేఫ్ కాదని ఫిక్స్ అయిన నితిన్ మరియు కుమార్
బయటకు పరిగెత్తారు. నితిన్ ఒకవైపు నుండి, కుమార్ మరోవైపు నుండి వేగంగా కిందకి దిగడం స్టార్ట్ చేశారు. సరిగ్గా 2 అంతస్తులు దిగగానే ఒక వ్యక్తి కూడా అలాగే పరిగెత్తుకుంటూ మెట్లపైకి వచ్చాడు. అతన్ని చూసిన నితిన్ ఒక్కసారిగా ఆగిపోయాడు. ఆ వ్యక్తి నితిన్తో, ఇక్కడ దయ్యాలున్నాయి, నేను నిద్రపోతుండగా అది నాకు కనిపించింది, నేను దాన్ని చూశాను అని ఆ వ్యక్తి ఊపిరి తీసుకోవడానికి కూడా కష్టంగా మాట్లాడుతున్నాడు. అతను అప్పటికే చాలా భయపడిపోయి ఉన్నట్టు నితిన్కు అర్థమైంది. నితిన్ తమ నలుగురికి కూడా ఇలాంటిదే జరిగిందని చెప్పాడు. అప్పుడు ఆ వ్యక్తి ఇక్కడేదో తేడా ఉందని, ఆ విషయం తనకు తెలుసని, దాన్ని కనిపెట్టడానికే అతను ఇక్కడికి వచ్చానని చెప్పాడు. అది విన్న నితిన్, తేడానా? ఏం తేడా అని అడగ్గా, ఇక్కడ ఈ హోటల్ కట్టడానికి ముందు ఒక ఇల్లు ఉండేది. అందులో శర్మగారి కుటుంబం ఉండేది. ఎన్నో కష్టాలు పడ్డ వాళ్ళకి తమ కొడుక్కి ఉద్యోగం వచ్చినప్పుడు కొంచెం రిలాక్సేషన్ దొరికింది. కానీ ఆ తర్వాత ఒక ల్యాండ్ మాఫియా కళ్ళు వాళ్ళ ఈ ఇంటిపై పడ్డాయి. చాలా రోజుల వరకు శర్మ కుటుంబం ఆ మాఫియాకి భయపడి ఈ ఇంటిని అమ్మకూడదని అనుకున్నారు. కానీ ఒకరోజు రాత్రి కొంతమంది రౌడీలు సడన్గా వాళ్ళ ఇంట్లోకి దూరి అందరినీ బాగా తిట్టారు, కొట్టారు. ఆడవాళ్ళని కూడా చూడకుండా శర్మగారి భార్యని, కూతుర్ని, కోడల్ని పాడు చేసి అందరినీ 311 నెంబర్ గదిలో పెట్టి తాళం వేసి ఇంటికి నిప్పు పెట్టి బతికుండగానే వాళ్ళని సజీవ దహనం చేశారు. పాపం శర్మగారి కుటుంబం పెద్ద పెద్దగా కేకలు వేస్తూనే ఉన్నారు. కానీ ఎవరూ సహాయం చేయడానికి రాలేదు అని శర్మ కుటుంబం గురించి చెబుతూ కన్నీళ్లు పెట్టుకున్న ఆ వ్యక్తి, మీరు మరియు మీ ఫ్రెండ్స్ అందరూ ఇక్కడ నుండి వెళ్ళి ఈ ఘోరం గురించి అందరికీ చెప్పాలి అన్నాడు ఆ వ్యక్తి. అప్పుడు నితిన్, అది సరే, ఇంతకు మీరెవరు, మీ పేరేంటి అని అడగ్గా ఆ వ్యక్తి కళ్ళు తుడుచుకుంటూ, నా పేరు నరేంద్ర శర్మ అని చెప్పాడు. ఇంతలో అనిల్, సమీర్ మరియు కుమార్ నితిన్ను వెతుక్కుంటూ నితిన్ పరిగెత్తిన మెట్ల వైపుకు వచ్చి చూడగా అక్కడ నితిన్ స్పృహ లేకుండా పడి ఉన్నాడు. నితిన్కు స్పృహ వచ్చేసరికి అతను ట్రైన్లో ఉన్నాడు. మెల్లగా కళ్ళు తెరిచిన నితిన్ కొన్ని నీళ్లు తాగి తనకి కనిపించిన వ్యక్తి చెప్పిందంతా చెప్పాడు. ఇక అప్పుడు వాళ్ళకు అర్థమైంది ఎందుకు పదే పదే వాళ్ళ గదికి దుప్పటి వస్తుందో, ఎందుకు గదిలోని బాత్రూమ్ ట్యాప్ నుండి వాటర్ కారుతుందో అనే విషయం. ఎందుకంటే దుప్పటి మరియు నీళ్లు మంటలని ఆర్పడానికి ఉపయోగపడతాయి కాబట్టి. అయితే వాళ్ళకు అర్థం కాని విషయం ఏంటంటే, ఇంతకీ నితిన్కు కనిపించిన ఆ నరేంద్ర శర్మ మనిషా లేదంటే ఆత్మనా అనే విషయం. కానీ దాని గురించి ఆలోచించే సమయం కానీ తీరిక కానీ ఆ నలుగురి దగ్గర లేవు. ఎందుకంటే వారు కూడా పొద్దున లేస్తే నా ఉద్యోగం, నా జీవితం, నా కుటుంబం అనుకునే మనలాంటి స్వార్థపరులే కాబట్టి. ఇంతకీ మీకేమనిపిస్తుంది? నితిన్కు కనిపించిన ఆ నరేంద్ర శర్మ మనిషా లేదంటే ఆత్మనా? మీకు ఈ హారర్ స్టోరీ ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. ఇప్పటిదాకా ఈ వీడియోని లైక్ చేయకపోతే ప్లీజ్ లైక్ చేయండి. ఇలాంటి హారర్ స్టోరీస్ రోజు వినడానికి ఇప్పుడే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.